Yeah, listen now that I will give you the long answer. I told you that the similar question, remember similar question, మీకు ఇప్పుడు నేను చూపిస్తా, మీకు వెంటనే ఇప్పుడు ఎలిప్స్ లో చూపిస్తా, హైపర్బోలాలో కూడా చూపిస్తా, అన్నిట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ మ్యూట్ 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 మ్యూట్. Yeah, the question is very important అనేది. Find the equation of Prahlad. Prahlad mute చేయి. Find the equation of parabola whose focus ఇంతకుముందు వరకు ఏం చేసాం, మనకు parabola ఇస్తే ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ, యాక్సిస్ ఇవన్నీ ఫైండ్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అవి ఏమి ఇవ్వట్లే, parabola అడుగుతుండు వాడు. Find the equation of parabola whose focus is -2, 3 and directrix is 2x plus 3y minus 4 equal to 0. సో ఇదొక క్వశ్చన్, దీంట్లో కంటిన్యూషన్ అడిగిండు. అండ్ ఆల్సో ఫైండ్ ఈ పారాబోలాకి మనం ఏదైతే ఫైండ్ చేస్తామో ఆ పారాబోలాకి, అండ్ ఆల్సో ఫైండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. అదే పారాబోలాకి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. సో 3 చేయాలి ఇక్కడ, పారాబోలా ఫైండ్ చేయాలి, ఆ పారాబోలాకి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ చేయాలి, అదే పారాబోలాకి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కూడా ఫైండ్ చేయాలి. ఓకే, లెట్ us see. సపోజ్ ఇది పారాబోలా అనుకుందాం, మనకు ఇయ్యలేదు, ఇది పారాబోలా అనుకుందాం, ఇది యాక్సిస్, ఇది కూడా ఇయ్యలేదు, ఇదే మనం ఫైండ్ చేయమన్నాడు. ఫోకస్ ఇచ్చిండు, ఎందుకంటే యాక్సిస్ మీదే ఉంటది ఫోకస్ ఎప్పుడు. వాట్ ఈస్ ఎస్ గివెన్ -2, 3. డైరెక్ట్రిక్స్ ఇచ్చిండు, ఇక్కడ ఉంటుంది డైరెక్ట్రిక్స్. దిస్ ఇస్ ద డైరెక్ట్రిక్స్. దిస్ ఈక్వేషన్ ఈస్ గివెన్ 2x plus 3y minus 4 equal to 0. This is nothing but we know vertex. Okay na? Yeah, now I'm taking here some z is the point of intersection of the directrix and axis. Can you tell me anyone, is ZA equal to AS or not? Yes sir, equal only. Yes, equal. ఇది ఎప్పుడు ఈక్వల్, అందుకే మనకు పారాబోలా వస్తుంది. Then only we can say that is parabola since E equal to 1 కాబట్టి. ఓకేనా? రైట్, లిజన్ కేర్ఫుల్లీ. నౌ యు హావ్ గివెన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కర్వ్ కావాలన్నా ఫోకస్, డైరెక్ట్రిక్స్ తో పాటు ఎసెంట్రిసిటీ 3 ఉంటే కర్వ్ వస్తుంది. ఎందుకు సార్, ఎట్లా వస్తుంది సార్, మనకు ఉంది కదా ఫార్ములా, SP/PM is equal to E. దీని మీద డిపెండ్ అయ్యే కదా ఏ కొనిక్ సెక్షన్ అయినా వచ్చేది. ఈ వాల్యూ 1 అయితే పారాబోలా వస్తుంది, ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయితే హైపర్బోలా వస్తుంది, ఈ వాల్యూ బిట్వీన్ ఈ 0 and 1 అయితేనేమో ఎలిప్స్ వస్తుంది, ఈక్వల్ టు √2 అయితేనేమో హైపర్బోలా వస్తుంది అని మనకు తెలుసు. అంటే ఈ కండిషన్ బట్టే ప్రతి కర్వ్ వస్తుంది, మనకు కొనిక్ సెక్షన్ వస్తుంది. సో ఈ వాల్యూ ఉండాలి, ఎస్ అంటే ఫోకస్ ఉండాలి, పిఎం ఫైండ్ చేయాలి అంటే డైరెక్ట్రిక్స్ ఉండాలి. సో డైరెక్ట్రిక్స్, ఫోకస్ ఉంటే, ఎసెంట్రిసిటీ ఐ మీన్ డిపెండింగ్ ఆన్ ద కర్వ్, ఈ 3 ఎసెంట్రిసిటీ కూడా కంపల్సరీ ఉంటే అప్పుడు మీకు కావాల్సిన కర్వ్ వస్తుంది. పారాబోలాకి ఎసెంట్రిసిటీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఈ వాల్యూ డిఫాల్ట్ గా 1 పారాబోలాకి, అందుకే ఇక్కడ మీకు ఎక్కడ ఎసెంట్రిసిటీ మెన్షన్ చేయలే. ఇదే మోడల్ క్వశ్చన్ మీకు నేను చూపిస్తా ఎలిప్స్ లో, హైపర్బోలా, అక్కడ ఎసెంట్రిసిటీ ఇస్తాడు వాడు, ఫోకస్ ఇస్తాడు, డైరెక్ట్రిక్స్ ఇస్తాడు, అండ్ ఆల్సో ఎసెంట్రిసిటీ ఆల్సో విల్ బి గివెన్. అప్పుడు పారాబోలా ఐ మీన్ ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ ఫైండ్ చేయమని అడుగుతాడు. ఎలా ఫైండ్ చేయాలంటే ఇదే కండిషన్. ఇక ఇప్పుడు ఎస్పీ కావాలన్నా పిఎం కావాలన్నా we need a point on the curve. Let P be any point x1 y1. So let P solution, let P x1 y1 be any point on the parabola. Listen carefully, చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈక్వల్ టు 1, then SP by PM is equal to 1, then SP is equal to PM. Let P any point on the parabola. I am joining S and P. SP you will get, and P2 I am drawing the perpendicular length for the
directrix, then you will get some m. This is meeting the directrix at m. Then pm అనేది ఏంటి అంటే p నుంచి directrix కున్న distance, అండ్ ఎస్పీ అనేది ఎస్ నుంచి పీ కున్న డిస్టెన్స్. ఈ రెండు కూడా ఫైండ్ చేయొచ్చు. రెండింటికి ఫార్ములాస్ ఉన్నాయి. ఎస్పీ కి ఫార్ములా √(x2 - x1) స్క్వేర్ ప్లస్ y2 - y1 స్క్వేర్, అండ్ పిఎం కి ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా mod of x1 ax1 plus by1 plus c by √a square plus b square. నౌ దీన్ని నేను ఏం చేస్తున్నా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. అప్పుడు ఎస్పీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్. ఎస్పీ స్క్వేర్ అంటే రూట్ క్యాన్సల్ అవుతుంది. దట్ ఈస్ x2 - x1 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్ మిగులుతుంది. మరి ఎస్ ఏంటి, ఇక్కడ ఉంది ఎస్. పి ఏంటి, ఇక్కడ ఉంది ఆల్రెడీ పి. ఎస్పీ వస్తుంది. మరి పిఎం ఎలా ఫైండ్ చేయాలి, పి ఉంది, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కూడా ఉందిగా, ఫైండ్ చేయొచ్చు. మీరు కావాలంటే అవన్నీ ఇక్కడ రాసుకోండి. ఎస్ -2, 3 అండ్ డైరెక్ట్రిక్స్ 2x plus 3y minus 4 is equal to 0. Now I am finding SP. P S distance. Root లేదు ఎందుకంటే స్క్వేర్ చేసాం కాబట్టి. That is x minus into minus అంటే x1 plus 2 whole square and y1 minus 3. y1 minus 3 whole square is equal to pm square. From P to this perpendicular distance mod of ax1 2x1 plus by1 3y1 plus c minus 4 by root over. కాకపోతే మనం ఏం చేసాం, స్క్వేరింగ్ చేసేసినాం ఆల్రెడీ, కాబట్టి రూట్ లేదు ఇంకా. కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్. సో ఇఫ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ హియర్. ఇఫ్ నాట్ ఐ విల్ కంటిన్యూ. Yeah, now the denominator for this one I am doing cross multiplication. Before that I am adding these two. 2 to the 4, 3 3 9, 9 plus 4 13. 13 into a plus b whole square, x1 square plus 4x1 plus 2 to the 4 plus a minus b whole square, y1 square plus 3 3 9 minus 2 3 6 y1 is equal to a plus b plus c whole square, a square 2x square, that is 4x1 square, b square 3 3 9 y1 square, c square 4 4 16, 2ab 2 3 2 2 4 3 12 plus 12x1 y1 and 2bc 2 3 6 4 24, but minus ఉంది కాబట్టి minus 24 y1 and 2ac ca or ac 2 2 4 4 minus 16 x1. So this is expansion. ఇందులో డౌట్ అడగద్దు, ఇందులో ఏమైనా ఉంటే అడగండి ఇక్కడ, ఎందుకంటే ఇది ఎక్స్పాన్షన్ మీరు కూడా చేసుకోవచ్చు. నౌ సింప్లిఫికేషన్. దిస్ ఇస్ 13x1 square plus 13y1 square, 13x1 square 13y1 square, 13 4 52x1, 13 6 78y1 and 13 4 52, 13 9 what, 13 9 130, 130 minus 13 10 120, 117 113 117 I think అంతేనా, మీరు సపోర్ట్ చేయరుగా. 117. ఓకే, ఫోర్ x1 square 9y1 square plus 16 12x1 y1 minus 24y1 minus 16x1. సో 13x1 square బిగ్ కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చేసేయండి. 13 minus 4 9 9x1 square, 9 4 13 13 minus 9 plus 4y1 square, 52x1. ఇక్కడ x1 టర్మ్ ఏడుంది, ఇక్కడ ఉంది, ముందు xy టర్మ్ రాద్దాం, ప్లస్ మైనస్ 12x1 y1 అండ్ 52x1 16 ఇటు తీసుకొచ్చేసేయండి, ప్లస్ అయిపోతుంది 50 68 ప్లస్ 68x1 అండ్ మైనస్ 78 ఇక్కడ ఉంది, అండ్ మైనస్ ఇటు వచ్చేస్తే ప్లస్ అయిపోతుంది. సో 24 తీసేస్తే 54 రిమైనింగ్, మైనస్ 54 y1 50 60 78. నౌ కాన్స్టెంట్ 16 కాన్స్టెంట్ కదా, 16 ఇటు తీసుకొచ్చేస్తే మైనస్ 16 తీసేయండి. సో 101 ఉంటుంది. 101 52 అంటే 153 plus 153 is equal to 0. Therefore the locus is what, 9x square plus 4y square minus 12xy plus
68x minus 54y plus 153 is equal to 0 is the required parabola. సో parabola ఫైండ్ చేయడం వరకు అయిపోయింది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇంకా రెండు ఉన్నాయి బిట్స్, చిన్న చిన్న బిట్స్, అవి రెండు అర్థం చేసుకోవడమే ఇక్కడ కష్టం. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద parabola. ఆఫ్టర్ ఫైండింగ్ ద parabola, find length of latus rectum. Yeah, now second bit, length of latus rectum. ఇందాకే మీరు ఫార్ములా చెప్పారు 4a. మరి దీంట్లో నుంచి ఏ ఫైండ్ చేయడం అనేది చాలా కష్టం. దీన్ని పారాబోలా ఫామ్ లోకి మార్చి చేయాలి. సో చాలా కష్టం దీన్ని మార్చడం. మరి ఎలా సాల్వ్ చేయాలి? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్? ఏ వస్తేనే 4a అవుతుంది. అందుకనే మీకు నేను ఒక క్వశ్చన్ అడిగిన. ఏమడిగినా అంటే 2a అంటే ఏంటి అని అడిగా. 2a అంటే ఏంటి చెప్పారు మీరు? ఫోకస్ Focus to direct. So I am writing this as 2 into 2a. That is 2 into distance from focus to డైరెక్ట్రిక్స్. అంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి ఇలాగే. సో ఐఎమ్ ఫైండింగ్ దట్ ఈస్ 2 into పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ తెలుసుగా మనకు, మోడ్ ఆఫ్ ax1 plus by1 plus c by root over a square plus b square. బట్ పాయింట్ ఏంటి ఇక్కడ? -2, 3. దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 into x1 అంటే -2, దట్ ఈస్ 2 into -2, అండ్ 3 into y1 అంటే 3, దట్ ఈస్ ప్లస్ 3 into 3, అండ్ -4 as it is there, by root over this is 2 square plus 3 square. This is equal to 2 into 2 to ja -2, sorry -4, again -4, -8, -4 -4 -8, -8 plus 9, -8 plus 9 by root 13. 9 లో 8 తీసేయండి, 1 వస్తుంది. mod 1 అంటే 1, బట్ 1 into 2 కాబట్టి 2 by root 13. దిస్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇంకొకటి కూడా అడిగింది. ఏంటది అడిగింది? థర్డ్ వన్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అడిగింది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది అనుకుంటా. దిస్ ఈజ్ ద యాక్సిస్, దీని ఈక్వేషన్ కావాలి. సో ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే ఆ లైన్ మీద 2 పాయింట్స్ అన్నా ఉండాలి, లేదంటే ఒక పాయింట్ ఒక స్లోప్ అన్న ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా వస్తుంది. మరి ఈ లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయా అంటే నో 2 పాయింట్స్, ఓన్లీ వీ హ్యావ్ 1 పాయింట్. వర్టెక్స్ నాట్ పాసిబుల్, అండ్ డైరెక్ట్రిక్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆల్సో నాట్ పాసిబుల్. మరి ఎలా? స్లోప్ ఉందేమో చూద్దాం. దీనికి స్లోప్ లేదు, ఎందుకంటే స్లోప్ అనేది ఇయ్యలే. కానీ ఈ యాక్సిస్ అనేది డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉందంటే డైరెక్ట్రిక్స్ స్లోప్ నుంచి యాక్సిస్ స్లోప్ ఫైండ్ చేయొచ్చు. ఎందుకంటే పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్స్ కి స్లోప్స్ ఏంటి? రెసిప్రోకల్, ఆపోజిట్ సైన్. సో నౌ ఐఎమ్ ఫైండింగ్ ఈక్వేషన్. స్లోప్ ఆఫ్ యాక్సిస్ is equal to -1 by స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఎందుకు అంటే డైరెక్ట్రిక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ కాబట్టి m1 equal to -1 by m2 అని ఉంటుంది మనకు ఫార్మ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 by. మరి స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈ డైరెక్ట్రిక్స్ స్లోప్ ఏంటి ఫార్ములా? -a by b. ఫర్ దిస్ స్లోప్ is equal to -a by b is equal to -2 by 3. This is the slope of the directrix. So here you can write -2 by 3 is nothing but minus cancel, 3 by 2. 3 by 2 is the slope of what? 3 by 2 is the slope of axis. This is the slope of axis. Now is there any point on the axis? Yes, there is a point. And yes, -2, 3, a point on axis. Therefore equation is y minus y1 is equal to m into x minus x1. Point slope formula. So y minus y1 is 3, m means 3 by 2 into x minus x1 is plus 2. Now 2 into y will be 2y, 2 into 3 minus 6 is equal to 3 into x will be 3x, 3 2 ja plus 6. Now 3x positive and తీసుకెళ్ళిపోతే this is 3x plus 2y will be minus 2y. This is plus 6, again plus 6, 6, 6, 12 is equal to 0. This is the equation of the axis. ఒకసారి చూడండి,
డైరెక్ట్రిక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్న 2 ఇక్కడ వైకి వచ్చేసింది, 3 ఎక్స్ కి వచ్చేసింది, ప్లస్ ఉంటే మైనస్ ఉంది, -4 అంటే +12. ఎప్పుడైనా 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్స్ విల్ బి ఇంటర్చేంజ్ అండ్ సైన్ విల్ చేంజ్ అండ్ ద కాన్స్టెంట్స్ ఆల్సో విల్ బి డిఫరెంట్. సేమ్ అదే వచ్చింది మనకి. సో మీకు ఆబ్జెక్టివ్ లో ఇలాంటి అడుగుతాడు. ఏ లేదు కానీ ఫైండ్ చేయాలి మరి లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఎలా చేయాలి. ఇట్లా ఇవన్నీ ట్రిక్స్ ఎలా వస్తాయి అంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తాయి. ప్రాక్టీస్ చేయకుండా పెండింగ్ పెట్టి ఎప్పుడో చేద్దాంలే అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఎంత ఇబ్బంది పడతారంటే అంత ఇబ్బంది పడతారు. మీరు ఆబ్జెక్టివ్ బిట్లు చేయలేరు, నేనే చెప్తున్నా చేయలేరు. ఓకే, ఆ ఇబ్బంది పడి 2-3 చేసరికి మీరు ఫుల్గా అలసిపోతారు అనమాట. ఏ చాలేరా బాబు అనే ఫీలింగ్ లో వస్తుంది. వేరే చాప్టర్ నేర్చుకున్నది చాయిస్ పెట్టిద్దాం అనుకుంటారు. సేమ్ వే ఐపీ కూడా మీరు కష్టం అవుతుంది, ఇబ్బంది పడతారు. ఏ రోజు చెప్పింది ఆ రోజు చేసుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. చేసిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు, ఈజీగా ఉంటుందా హార్డ్గా ఉంటుందా రోజు చేస్తే అనేది చేసిన తర్వాత మాట్లాడదాం. జస్ట్ ఎ మినిట్, బి ఆన్ ద లైన్. I told you that you have a question in ellipse also. Find the equation of the ellipse with focus directrix. ఇక్కడ ఎసెంట్రిసిటీ మస్ట్ కాబట్టి ఇచ్చింది. 2/3 అనేది <1. 2/3 it will be point something. సో దీన్ని ఎలా చేయాలి అంటే ఇలాగే చేయాలి, కాకపోతే ఈ దగ్గర 2/3 రాయాలి. అప్పుడు రేషియో ప్రాబ్లమ్స్ మనం చేసాం ఆ లోకస్ లో అలా వస్తుంది. ఇక్కడ 3 ఇక్కడ 2 స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇక్కడ 3 3 9 ఇక్కడ 4 వస్తుంది. అండ్ మళ్ళీ దీన్ని తీసుకొచ్చి సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ వచ్చేస్తుంది. Just a minute. In hyperbola also you have, see, one focus of the hyperbola, you have foci here, 2 focuses there. Foci anali, focuses anadu. One focus of the hyperbola located, this is the focus, and the corresponding directrix, this is the directrix. Y equal to 2 అనేది కూడా డైరెక్ట్రిక్స్. ఓకేనా, లైన్ ఏదైనా డైరెక్ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి వాడు మెన్షన్ చేస్తే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా, ఎసెంట్రిసిటీ ఇస్ 3/2. 3/2 ఇంతకుముందు 2/3 కదా, ఇప్పుడు 3/2. 3/2 విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 1. గ్రేటర్ దెన్ 1 అంటే అది హైపర్బోలా, దట్ ఈస్ హైపర్బోలా. సేమ్ SP/PM ఇక్కడ E అని రాయాలి, ఈ దగ్గర ఎసెంట్రిసిటీ రాయాలి, S ఇచ్చేసిండు, P మనం తీసుకోవాలి, PM ఫైండ్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. సింప్లిఫై చేస్తే మీకు హైపర్బోలా ఫామ్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో ఐ టోల్డ్ యూ నా, మీకు అలాంటి మోడల్ ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా నేను చెప్పినట్టు విని నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. నేను చెప్పినట్టుగానే మీకు ఉంటది, ఎందుకంటే జోక్గా చెప్పరు ఎవరు, ఎక్స్పీరియన్స్ తో చెప్తారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద లాంగ్ ఆన్సర్స్ అండ్ ఫస్ట్ ఎక్సర్సైజ్. నౌ anyone can you tell me, if a line touches the circle, that is called what? R equals to D. Secant, sir. No, Tangent. Tangent, tangent. How it will be secant? Secant means it should be intersect. 2 times touch చేయాలి. టచ్ అన్నారు ఇక, ఇంటర్సెక్టర్ వర్డ్ ఇంటర్సెక్ట్. అది టచ్ అంటే టచ్ 2 times టచ్ అనేది పాసిబుల్ కాదు. 2 కర్వ్స్ కి కామన్ టచ్ అనేది పాసిబుల్, కానీ 2 times టచ్ అనేది ఇంపాసిబుల్. ఇంటర్సెక్ట్ అనేది పాసిబుల్. ఓకే, ఇఫ్ ఎ లైన్ టచెస్ ద కర్వ్, దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ టాంజెంట్ ఎట్ దట్ పాయింట్. ఏ పాయింట్ దగ్గర టచ్ అయితే ఆ పాయింట్ దగ్గర టాంజెంటే అంటాం. మళ్ళీ వేరే పాయింట్ దగ్గర టాంజెంట్ మారిపోతుంది, ఎందుకంటే కర్వ్ కాబట్టి. కర్వ్ మీద ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి, డిఫరెంట్ గా స్లోప్స్ వస్తాయి కాబట్టి డిఫరెంట్ టాంజెంట్స్ ఉంటాయి. నౌ equation of tangent and normal at a point on the parabola, at a point on the parabola. Yeah, 7th క్వశ్చన్ మీకు నేను చెప్తానన్నా, అది ఒకసారి ట్రై చేయండి, రాకపోతే చెప్తాను నేను. ఏం లేదు, 7th క్వశ్చన్. పరాబోలా లాటస్ రెక్టమ్, ఎల్ ఇచ్చిండు, ఎల్ డాష్ ఇచ్చిండు. అయితే ఏం ఫైండ్ చేయమన్నాడు ఇప్పుడు? ఎల్ డాష్ ఇచ్చేసి
ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా అన్నాడు. హూజ్ లాటెస్ట్ రెక్టమ్ ఎండ్ పాయింట్స్ ఇచ్చిండు. మరి లాటెస్ట్ రెక్టమ్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్ ఉంది మనకు ఎల్ డాష్. లెంత్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్ ఇస్ ఈక్వల్ టు 4a. వాడు ఇచ్చిన 2 పాయింట్స్ కి డిస్టెన్స్ ఫైండ్ చేస్తే సపోజ్ 8 వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. మరి ఈ 2 ని y² 4x లో రాయాలా, y² -4x లో రాయాలా, x² 4ay లో రాయాలా, x² -4ay లో రాయాలా, లేకపోతే y - k² అని చెప్పేసి 2 ఉన్నాయి, x - h² అని చెప్పేసి 2 ఉన్నాయి. ఎందులో రాయాలి? మరి ఎందులో రాయాలి అనేది తెలియాలి అంటే వాడిచ్చే 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లాటెస్ట్ రెక్టమ్స్ ని ఫస్ట్ పాయింట్ అవుట్ చేయాలి, లొకేట్ చేయాలి. ఒక ఎండ్ పాయింట్ ఏమి ఇచ్చిండంటే -3, 2 ఇచ్చిండు. -3 అంటే 1 2 3, 2 అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది ఒక ఎండ్ పాయింట్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్. ఇంకోటి -3, 1, -3 అంటే ఇదే, 1 అంటే ఇక్కడ వస్తుంది, అంటే ఇక్కడ. సో ఇది లాటెస్ట్ రెక్టమ్ అన్నమాట. కర్వ్ ఇలా అయినా ఉండొచ్చు, కర్వ్ ఇలా అయినా ఉండొచ్చు. అంటే నీకు ఎన్ని పారాబోలాస్ వస్తాయి? ఇప్పుడు 2 వస్తాయి. మరి ఇలా ఉన్నా ఈక్వేషన్ తెలవాలి. దీని ఈక్వేషన్ ఏంటి? దీని ఈక్వేషన్ పాజిటివ్ y - k² is equal to 4a into x - h. దీని ఈక్వేషన్ ఏంటి? మరి సేమ్, కాకపోతే మైనస్. దానిలో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. రాకపోతే మళ్ళీ నన్ను అడగండి రేపు. ఇది కూడా ఇప్పుడు మీకు పెడతా ఫోటో, రేపు డిస్కస్ చేద్దాం. అంత సింపుల్ అది. ఇక నౌ సీ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. సో what is the equation of tangent at a point? And before that, very good, s1 = 0 is the notation, correct? కానీ s1 అంటే మారిపోతుంది ఇక్కడ. కరెక్ట్ వాడు చెప్పింది. s1 = 0 అని చెప్తే ఎవరైనా నిల్చోబెట్టి what is the equation of the tangent at a point x1 y1 అంటే s1 = 0 అనగానే కూర్చో ఉంటారు. మనకి s1 రాకపోయినా బతికిపోయినట్టు వాడు, ఎందుకంటే నోటేషన్ కరెక్ట్. s1 = 0 is correct. what is the equation s1? అది అడిగినప్పుడు మళ్ళీ ప్రాబ్లం తెలియకపోతే. సో s1 అంటే x(x1) + y(y1) + g of x + x1 + f of y + y1 = 0 అనేది కరెక్టే, కానీ పారాబోలాకి కాదు, అది సర్కిల్. మరి పారాబోలాకి ఏంటి? నేను ఆల్రెడీ నోటేషన్ ఇచ్చిన. ఎలిప్స్ కి ఏంటి ఇస్తా, హైపర్బోలాకి ఏంటి ఇస్తా. బట్ కండిషన్ ఫార్ములా ఏంటి? s1. దట్స్ ఇట్. సో ఆ s1 ఏంటనేది రాయాలన్నమాట మనం. సో ఇప్పుడు ద ఫస్ట్ వన్, if a line y = mx + c touches the parabola y² = 4ax, then the condition c = a/m. very important, remember. c = ±r√1 + m², సర్కిల్ లో వచ్చింది. c = a/m, పారాబోలాలో వచ్చింది. c = ±√a² m² + b², ఎలిప్స్ లో వస్తుంది. c = ±√a² m² - b², హైపర్బోలాలో వస్తుంది. ఇవన్నీ ఇంతే. ఇక వీళ్ళంతా ఎట్లా అంటే బ్రదర్ సిస్టర్స్ టైప్ అన్నట్టు, చిన్న పెద్ద అంతే. ఒకదాని తర్వాత మళ్ళీ సిమిలర్ గా వస్తుంటాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. అక్కడ c = వేరు, ఇక్కడ c = వేరు. కండిషన్ ఒకటే. ఇఫ్ ఎ లైన్ టచెస్ ద పారాబోలా దెన్ కండిషన్ c = a/m. టచ్ అయినప్పుడు కండిషన్ ఇది. మరి ఈక్వేషన్ ఏంటిది? అండ్ ద ఈక్వేషన్ ఈస్ y = mx + a/m. అక్కడ కూడా మనం ఈక్వేషన్ ఇట్నే రాసాం, mx ± r√1 + m² అని రాసాం. మీకు గుర్తుకు లేకపోతే నేనేం చేయాలి, మీరు చదువుకోవాలి. సేమ్ ఎలిప్స్ లో కూడా రాస్తాం, హైపర్బోలాలో కూడా రాస్తాం. ఇది ఒక లైన్, ఇది ఒక పారాబోలా. టచ్ కాకముందు ఇది y = mx + c, ఇది y² = 4ax. ఈ లైన్ వచ్చి టచ్ అయింది వెంటనే దీన్ని టాంజెంట్ అంటాం. టాంజెంట్ అనగానే ఈక్వేషన్ మారిపోతుంది, కండిషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఫర్ వాట్ పారాబోలా? y² = 4ax. సో దీనికి కూడా ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర. ఆ ప్రూఫ్ నేను మీకు ఫోటో పెడతా, ఎందుకంటే ఆ ప్రూఫ్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు చేసుకోండి. ఎందుకు? మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చు కాబట్టి. ఫ్యాక్టరైజేషన్ వచ్చా మీకు? సమ్ ఆఫ్ స్లోప్స్, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ వచ్చుగా, అదే ఉంటది అక్కడ, ఏ ఉండదు అక్కడ. ఎలిప్స్ లో నేను చెప్తా, కంపల్సరీ చెప్పాలి. అక్కడ హైపర్బోలాలో కూడా నేను చెప్తా. ఎలిప్స్ హైపర్బోలా చిన్న తేడానే, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, అంతే. సో ఎలిప్స్ లో చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ అన్నమాట.
సో అక్కడ కూడా ఫ్యాక్టరైజేషన్ చేయడమే, కాకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కొంచెం పెద్దగా వస్తుంది, దాన్ని సాల్వ్ చేయాలి. సో హియర్ యూ హ్యావ్ దేర్, ఐ విల్ సెండ్ యూ. సో హియర్ దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ విత్ స్లోప్ m, విత్ స్లోప్ m. సో ఇక్కడ ఉన్న లైన్ y ఈక్వల్ mx ప్లస్ c అనేది టచ్ కాగానే y ఈక్వల్ mx ప్లస్ a బై m అయింది, ఎందుకంటే కండిషన్ a బై m కాబట్టి. టచ్ కాగానే దేర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్, and point of contact is what? a by m square comma 2a by m. మూడు అడుగుతాడు క్వశ్చన్ లో. షో దట్ ద లైన్ ఈస్ టాంజెంట్ టు ద పారాబోలా, ఇది ప్రూవ్ చేయాలి. అండ్ ఫైండ్ ద ఈక్వేషన్, అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ మూడు ప్రూవ్ చేయాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. నౌ ఫర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay, ఇది మీకు లేదు ఇక్కడ కానీ ఇది కూడా నేను చెప్తున్నా. ఫర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay ద కండిషన్ ఈస్ c ఈక్వల్ టు మైనస్ am స్క్వేర్, c ఈక్వల్ టు మైనస్ am స్క్వేర్, అంతే. దీన్ని తీసుకెళ్ళి c దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు mx మైనస్ am స్క్వేర్, దట్ ఈస్ ద కండిషన్, దిస్ ఈస్ ద ఈక్వేషన్. కండిషన్ కి ఈక్వేషన్ కి డిఫరెన్స్ తెలియకుండా ఎవరైనా అడిగినప్పుడు చెప్తే పరువు అంతా పోతుంది. వాట్ ఈస్ ద కండిషన్ ఇఫ్ ఎ లైన్ టచెస్ ద పారాబోలా? ఎనీవన్? C equals to A by M. వెరీ గుడ్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇఫ్ ఎ లైన్ టచెస్ ద పారాబోలా? y equal to mx plus a by m. యా, ఈ డిఫరెన్స్ మీకు తెలుసు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నెక్స్ట్ మీకు నేను ఆల్రెడీ సర్కిల్లో చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. ఒక పారాబోలాకి ఒక కర్డ్ ఎండ్ పాయింట్స్ ఇచ్చి if a x1 y1 b x2 y2 are the end points of a curve of a parabola y square equal to 4x, then that curve equation is s1 plus s2 equal to s12. ఇదే కండిషన్ మీకు ఎక్కడ వస్తుందంటే సర్కిల్ కు కర్డ్ ఇచ్చి ఎండ్ పాయింట్స్ ఇస్తే కర్డ్ ఈక్వేషన్, ఇదే ఫార్ములా, సేమ్ కండిషన్. కాకపోతే s1 s2 s12 డిఫరెంట్ ఇన్ సర్కిల్ అండ్ పారాబోలా అండ్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా. సేమ్ ఎలిప్స్ లో ఇదే వస్తుంది ఫార్ములా, హైపర్బోలాలో ఇదే వస్తుంది ఫార్ములా, కాకపోతే నోటేషన్స్ అన్ని వేరు. ఓకే, ఈక్వేషన్స్ అన్ని వేరుగా ఉంటాయి. అక్కడ ఉన్న కర్వ్ కు రిలేటెడ్ గా ఉన్న ఈక్వేషనే ఉంటుంది. ఇక్కడ సర్కిల్ కు ఉన్న ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ పారాబోలా ఈక్వేషన్ వస్తుంది, తర్వాత ఎలిప్స్ ఈక్వేషన్ వస్తుంది, తర్వాత హైపర్బోలా ఈక్వేషన్ వస్తుంది, కానీ నోటేషన్ ఇదే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇందాక వాడు చెప్పింది, ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p x1 y1 to s equal to 0. s equal to 0 అంటే సర్కిల్ ఏనారా? ఏంటిదిరా s equal to 0 అంటే? General form. General form. జనరల్ ఫార్మ్ ఆఫ్ వాట్? Circle. Parabola. General form of circle. పారాబోలా రా, సర్కిల్ కాదురా ప్రహ్లాద్. పారాబోలా, ఎస్ అంటే సర్కిల్ లో సర్కిల్, పారాబోలా పారాబోలా, ఎలిప్స్ లో ఎలిప్స్, హైపర్బోలా హైపర్బోలా. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ p x1 y1 టు ద పారాబోలా అని రాకుండా s equal to 0 అని రాస్తే పారాబోలా చాప్టర్ కాబట్టి పారాబోలా, సర్కిల్ చాప్టర్ అయితే సర్కిల్. ఎగ్జామ్ లో అయితే టు ద పారాబోలా s equal to 0 అని మెన్షన్ చేస్తాడు. ఓకే, చాప్టర్ లో కాబట్టి మెన్షన్ చేయట్లేదు. ఎట్ p x1 y1 టు ద పారాబోలా s equal to 0 ఈజ్ s1 equal to 0, and you know what is s1. So what is s1? y y1 minus 2a into x plus x1 is equal to 0. This is s1. And the normal is what? Normal equation is y minus y1 is equal to, నార్మల్ ఎలా ఫైండ్ చేయాలో కూడా చెప్పిందా మీకు? 1 by m minus మైనస్ y1 by 2a into x minus x1. స్లోప్ ని రెసిప్రోకల్ చేసి ఇదే పాయింట్ x1 y1 తీసుకొని పాయింట్ స్లోప్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. y minus y1 ఈక్వల్ టు m ఇంటూ x minus x1. దీంట్లో ఏమొస్తుంది అంటే 2a by y1 వస్తుంది. 2a by y1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, a అంటే 2a by y1 అంటే b అంటే y1, రెసిప్రోకల్ చేస్తే మైనస్ y1 by 2a వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్. సో ఎట్ p x1 y1 ఇది పారామెట్రిక్ పాయింట్ దగ్గర. నెక్స్ట్ అది వేరియబుల్ పాయింట్ దగ్గర. నెక్స్ట్
the equation of tangent at yeah, sorry. You see here. Sorry for the disturbance. Yeah, the equation of the tangent at a variable point అయిపోయింది. ఇప్పుడు parametric point అంటే p of t. t అంటే ఏంటి? at square, 2at. అదే parametric point for circle what? x1 h plus r cos theta k plus r sin theta. Circle లో అయిపోయింది ఆల్రెడీ. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p of t, that is at square, 2at is tangent at parametric point is what? x minus yt plus at square equal to 0. ఇది ఎలా సార్? ఏమీ లేదురా, ఈ పాయింట్ ని తీసుకెళ్ళి ఇందులో x1 y1 s1 ఉంది కదా, ఇందులో x1 y1 దగ్గర రాయండి. ఇది ఉరుకొచ్చేస్తుంది మీ దగ్గర, రన్నింగ్ చేసుకుంటూ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఎట్ పారామెట్రిక్ పాయింట్ అంటే ఈ పాయింట్ తీసుకోవాలి, ఎటు వేరియబుల్ పాయింట్ అంటే ఈ పాయింట్ తీసుకోవాలి, అంతే తేడా. అండ్ ద నార్మల్ ఎట్ p of t, దట్ మీన్స్ at square, 2at. వేరియబుల్ పాయింట్ దగ్గర నార్మల్ ఈక్వేషన్ ఏంటి? ఈ నార్మల్ లో at square, 2at ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది మీకు? y plus xt is equal to 2at plus at cube. 2at plus at cube. నేను చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ నానా. మీరు గనక చదివి నేర్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నా, నేను గుర్తు పెట్టుకోండి. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను. Okay, right. This is the equation of the normal at p of t. This is the equation of the tangent at p of t. This is the equation of the normal at p of x1 y1. This is the equation of the tangent at p of x1 y1. And this is the condition for if a line is tangent to the parabola, and this is the equation of that tangent, and this is the point of contact. This is the condition for the parabola x square equal to 4ay. Just నేను ఇచ్చిన మీకు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది. కండిషన్ ఉంటది, ఈక్వేషన్ ఉంటది, పాయింట్ ఉంటది. ఎక్కడ ఉంటది? ఆబ్జెక్టివ్ స్టార్ట్ అయినప్పుడు ఉంటది. అప్పుడు నేనే చెప్తాను మీకు. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. అండ్ మీకు ఇంకొక ఫార్ములాస్ ఐడియా రావాలి, మరి మీకు వస్తుందో లేదో కానీ నాకు రాదు, నాకు తెలియట్లే. If a line y equal to mx plus c touches, then the condition, what we wrote the condition, c equal to a by m. Just wait. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఇచ్చేసాను కదా. యా, సపోజ్ ఇందులో లేదు, నేను చెప్తున్నా చూడండి. సపోజ్ ఇఫ్ ఏ లైన్, ఏమన్నాడు ఆ లైన్? y ఈక్వల్ టు mx ప్లస్ c కాకుండా ఇలా తీసుకున్నాడు అనుకోండి. ఎలా అంటే ఇఫ్ ఏ లైన్ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ టాంజెంట్ అన్నాడు. అప్పుడు కండిషన్ ఏంటి? ఇఫ్ ఏ లైన్ lx plus my plus n equal to 0 is a tangent to y square equal to 4ax. We know y equal to mx plus c is tangent, that implies c equal to a by m. కానీ ఇక్కడ y equal to mx plus c ఇయ్యలే, lx plus my plus n ఇచ్చిండు. అంటే ఏం చేయాలి దీన్ని మనం? ఫస్ట్ యూ హావ్ టు రైట్ దిస్ ఇంటూ దిస్ ఫార్మ్. నేను రాస్తున్నా చూడండి. my is equal to minus lx plus minus n. ఈ ఎలక్స్ ని ఎన్ నాడు పంపించేసిన, ఎందుకంటే y లెఫ్ట్ సైడ్ ఉండాలి మనకి. y టర్మ్, y కోఎఫిషియంట్ కూడా 1 ఉండాలి. ఇక్కడ ఏముంది? m నాడు తీసుకెళ్ళండి. y is equal to minus l by m into x minus n by m is in the form of y equal to mx plus c. Therefore m is equal to minus l by m and c is equal to minus n by m. Now condition is what? c equal to a by m కదా.
సి మైనస్ ఎన్ బై ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఏ, ఎందుకంటే 4ax లో ఏనే ఉంది, బై ఎం, ఎం ఈజ్ మైనస్ ఎల్ బై ఎం. సో ఎం ని పైకి తీసుకెళ్ళండి, తీసుకెళ్తే మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎన్ బై ఎం ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై ఎల్. ఈ ఎం నాడు తీసుకెళ్ళండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం స్క్వేర్ బై ఎల్ ఈజ్ ద కండిషన్. ఇలాంటి లైన్ ఇచ్చేసి షో దట్ ద లైన్ ఈస్ టాంజెంట్ టు ద పారాబోలా అన్నాడు అనుకో, ఇది సాటిస్ఫై చేయాలి. అప్పుడు ఇదంతా చేయకుండా ఇది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఎన్ వాల్యూని ఇటు రాయండి, ఏ వాల్యూని ఇటు రాయండి, ఎం వాల్యూని ఇటు రాయండి, స్క్వేర్ చేయండి, ఎల్ వాల్యూని ఇటు రాయండి, ఈక్వల్ వచ్చింది అనుకో టాంజెంట్ అని చెప్పండి. లేదు మీకు గుర్తుకు లేదు, తప్పదు. ఇక ప్రాసెస్ అంతా చేయాలి, కన్వర్ట్ చేయాలి, ఎం ఫైండ్ చేయాలి, సి ఫైండ్ చేయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు ఈక్వల్ వస్తే కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. లేదు అంటే ఇంకా ఫార్ములా గుర్తుకు లేనప్పుడు మనం చేసేది ఏం లేదు నాన్న. కాబట్టి దట్ ఈస్ ద ప్రాసెస్. నౌ ఒక్క క్వశ్చన్ చెప్పేసి ఆపేస్తా. సో టుడేస్ హోంవర్క్ ఈస్ కంప్లీట్లీ షుడ్ రీడ్ ద ఫార్ములాస్, ఆల్ ఫార్ములాస్, రిమెంబర్ దిస్. లేదంటే రేపు మళ్ళీ క్లాస్ కి చాలా చాలా ఇబ్బంది అవుతుంది. నౌ ద క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. జస్ట్ వెయిట్, అదే చెప్పేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. సో అది కూడా వద్దు, ఇంకా ఇంపార్టెంట్ నార్మల్ చెప్తాడు, అది ఈజీ, మీరు చేయొచ్చు. టాంజెంట్ ఇఫ్ 2y ఈక్వల్ టు 5x ప్లస్ k ఈజ్ ఏ టాంజెంట్. టాంజెంట్ రిలేషన్ ఇది కూడా టాంజెంట్ ప్రాబ్లమే. ఇఫ్ దిస్ లైన్ ఈస్ టాంజెంట్ టు ద పారాబోలా y square equal to 6x, then what is the value of k? చాలా సార్లు వెరీ షార్ట్ కి వచ్చింది. If the line is tangent to the parabola, then what is the value of k? So we know if y equal to mx plus c is a tangent to the parabola, then c equal to a by m we have already. So if this is the parabola to this is the tangent to this parabola, same condition you have to use. కాకపోతే దీని ముందు 2y equal to 5x plus k ని y equal to mx plus c లోకి మారుస్తున్నా. y is equal to 2 అని తీసుకెళ్తే 5/2 into x plus k by 2. దీంట్లో m 5/2, c k by 2, అండ్ ఇక్కడ y square equal to 4ax అంటే 4a is equal to 6, a is equal to 3/2, ఎందుకంటే 2 2 జా 2 3 జా cancel, 3/2. Now c equal to a by m condition is there. What is c? K by 2. What is a? 3/2. What is m? 5/2. 2 2 cancel. Now k by 2 is equal to remaining 3/5. Taking 2 that side, k is equal to 6/5. Similar model you will get in ellipse and hyperbola. Line istadu tangent to the ellipse antadu, ila parabola akkada ellipse antadu, k value find cheyamantaru, ledante t value find cheyamantaru. అంటే ఆ కండిషన్ మనకు తెలిస్తే వస్తుంది, లేదంటే రాదు. ఇక అంతే, ఇంక చేయలేము మనం. ఇంకొక ప్రాసెస్ ఉంటది కానీ పెద్దగా ఉంటుంది. అదేంటంటే ఈ పారాబోలాకి S1 = 0 ఫార్ములా తీసుకోవాలి, టాంజెంట్ వస్తుంది. ఆల్రెడీ వాడు ఇచ్చిన టాంజెంట్ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని a1/a2 = b1/b2 = c1/c2 చేసి అప్పుడు k వాల్యూ ఫైండ్ చేయాలి. సో దానికంటే ఇది చాలా ఈజీ కాదు కండిషన్, అండ్ గుర్తుంచుకోవడం వల్ల నీకు ఆబ్జెక్టివ్ కూడా చాలా యూజ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ షుడ్ రిమెంబర్. అంతే, ఇక నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఎట్ ఎనీ కాస్ట్ గుర్తుపెట్టు.